19లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. పార్లమెంట్లో అక్కడ వివిధ రాష్ట్రాలందరూ కలుస్తారు కదా, ఆ కలిసిన వాళ్ళందరూ నన్ను అడిగారు, ఏమిటండి మీ ఆంధ్ర వాళ్ళకి అంత తెలివి తక్కువ వాళ్ళ, ఒక అద్భుతమైన ముఖ్యమంత్రి మీకు ఉన్నాడని చెప్పి మేము అందరూ గొప్పగా చెప్పి అలాంటి ముఖ్యమంత్రి మాకు వస్తే బాగుండు, మా స్టేట్కి కూడా స్టేటు ఇది డెవలప్ అవుద్దని మేము అనుకునేటటువంటి అంత ముఖ్యమంత్రి కాదనుకుని 15 నెలలో 16 నెలల్లో జైల్లో ఉండిచ్చి ఎన్నో కేసులు ఉండి ఫైనాన్షియల్ కేసులు ఎన్నో ఉండి అలాంటి వ్యక్తికి ఎలా ఎన్నుకున్నారండి ఇతన్ని కాదని అన్నారు. ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియలే మాకు. మన చేతిలో ఏముందండి, ప్రజానిర్ణయం ఏదైతే శిరసాహించాలి, మనం శిరసాహించ తప్పదు అని అన్నాం. తర్వాత ఆయన చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు ఆయన. ఎవరు సార్? జగన్మోహన్ రెడ్డి గారు. నేను ముఖ్యమంత్రిని అయ్యాను, 6 నెలల లోపల భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా బెస్ట్ ముఖ్యమంత్రిగా నేను ఎన్నికవుతాను, అంత బాగా చేస్తాను. అలాగే నేను ఈ 5 సంవత్సరాలే కాదు, రాబోయే 30 సంవత్సరాల్లో నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను, అంత బాగా చేస్తాను చెప్తే మేము కూడా సంతోషపడ్డాం. ఇది ఒక మంచి ఆలోచన ఉంది, ఒక 6 నెలల లోపల మంచి ముఖ్యమంత్రిగా విజ్ చేసుకుంటాన్నట్టు ఇది అనుకున్నాడు వ్యక్తి తెరలు అడ్డుకట్టుకొని జనానికి దగ్గర కూడా వెళ్లకుండా హెలికాప్టర్స్లో తిరుగుతా ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా ఆదుకోకుండా వెళ్లకుండా ఇట్లా ఉండి తను తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఎంత తప్పుడు నిర్ణయాలు అనేది అందరికీ అర్థమైంది. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎవరైనా ముఖ్యమంత్రి అనేవాడు ఒక కన్స్ట్రక్టివ్ ఆలోచనతో రావాలి తప్ప ఒక డిస్ట్రక్షన్ ఆలోచనతో రాకూడదు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ప్రజావేదికనే ఉన్నదాన్ని బుల్డోజర్లు తీసుకొచ్చేసి లేకపోతే ప్రక్లైనర్లు తీసుకొచ్చేసి ఘోరంగా డిస్మాంటిల్ చేశారు. నిజంగా తెలివాడైతే అది స్ట్రక్చర్ మీద కట్టిందండి, ఐరన్ స్ట్రక్చర్. ఇప్పుడు లేటెస్ట్గా బిల్డింగ్లు అన్నీ కూడా ఐరన్ స్ట్రక్చర్స్ మీద కడుతున్నాం. ఆ విధంగా కట్టారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో. అది అక్కడ వద్దు అని అనుకుంటే ఊరినే ఊడదీసేసి మొత్తం అన్ని తీసుకెళ్ళి ఎక్కడ కావాలంటే అక్కడ మనం బిగించుకోవచ్చు. అలాగే దాన్ని వేరే అవసరాలకు కూడా వాడుకోవచ్చు. అది ఏమీ కాకుండా ఎప్పుడైతే ఆ ప్రొక్లైన్లో పెట్టి లాగేశారో పెద్ద పెద్ద గట్టర్లు కూడా వంకరలు తిరిగిపోయి అన్నీ పడిపోయి ఇప్పటికీ అది అదే మాదిరిగా ఉంది. సాక్ష్యం అలాగా అంటే ప్రజాధనం అనేది అనవసరంగా వేస్ట్ అయ్యి ఇక్కడే బ్యాడ్ ఆయన మీద స్టార్ట్ అయింది. నెంబర్ 1. నెంబర్ 2, ప్రతీకారం అనేది ఒకటి ఎక్కువైపోయింది. ఓకే, తెలుగుదేశం వాళ్ళు అంటే ప్రతీకారం, లేకపోతే ఒక కులం అంటే ప్రతీకారం, వాడు మన సరిగ్గా ఇది చేయట్లేదంటే వాడి మీద ప్రతీకారం, ఆఫీసర్ లేదంటే వాళ్ళ మీద ప్రతీకారం. ఇలా ఈ ప్రతీకార ముఖ్యమంత్రిగా ఉన్న అతను ఎలా సాధిస్తాడు? ఆయన చెప్పిన మాటలకి నువ్వు చేసేదానికి సంబంధం లేదే అనుకున్నాం. ఈ 5 సంవత్సరాల్లో అందరూ కూడా చాలా విసికి వేసారి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఇది ఉన్నప్పుడు మన ఎలక్షన్లు జరుగుతుంటే మేమందరం కూడా అనుకున్నాం ఈసారి డెఫినెట్గా తెలుగుదేశం గెలుస్తుంది అనుకున్నారు సార్. ముందే అనుకున్నాం. అంటే సార్ యాక్చువల్గా జగన్ గారి విషయం వచ్చినప్పటికి 2024 మొన్న ఎలక్షన్కి వచ్చినప్పటికీ ఆయన సంక్షేమ పథకాలు చాలా ఎక్కువ చేశారు, జనాల్లో బాగా ఇది ఉంది, జనాల్లో మళ్ళీ జగన్ గారినే గెలిపించాలనే ఒక ఐడియాలజీ వచ్చిందని చెప్పి చాలామంది రాజకీయ విశ్లేషకులు కావచ్చు, అంటే ఆ నాయకులు వైసీపీ నాయకులు కూడా దాన్నే బలంగా నమ్మారు. అలాగే విశ్లేషకులు కూడా అలాగే చెప్పేవారు, ఎలాగైనా జగన్ గెలవబోతున్నారు ఎందుకంటే సంక్షేమం ఆయన గెలిపిస్తుందని. ఆయన కూడా ఒక మాట అన్నాడు, మీ కుటుంబంలో ఎవరికైనా మంచి జరిగితే నన్ను గెలిపించండి, జరగలేదు అనుకుంటే నన్ను ఓడించండి అన్నాడు. సో ఏదో ఒక విధంగా ఏదో ఒక పథకం ఈ ప్రతి కుటుంబానికి వెళ్ళింది కదండి. అంటే అది కూడా ఆయన్ని ఓడించి తెలుగుదేశాన్ని గెలిపించేంత ఇదిగా ఉందని ఎలా భావించారు సార్? అంటే ఏదైనా స్ట్రాటజీ అంటే ఆయన ఇప్పుడు కూడా రండి, ఒక బండికి 2 ఎడ్లు ఉంటాయి, 2 ఎడ్లు సమానంగా నడిస్తేనే బండి ముందుకెళ్తుంది. ఓకే, ఒక ఎద్దు వెనక్కి ఒక ఎద్దు ముందుకి లాగితే బండి వెళ్ళదు, సాగదు, గమ్యం చేరలేదు. ఇది బండికి 2 ఎడ్లు కూడా, ఒకటేమో అభివృద్ధి, ఒకటేమో సంక్షేమం. ఈ అభివృద్ధి సంక్షేమం 2 కూడా సమానంగా నడిస్తేనే అభివృద్ధి చేసుకుంటా వెళ్ళి సంక్షేమం మర్చిపోతే వీళ్ళందరూ కూడా పాపం పేదవాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడిపోతారు, రైతులందరూ కూడా ఇబ్బంది పడిపోతారు. అందుకని సంక్షేమం చేస్తూ అభివృద్ధిని ఎక్కడా కూడా వెనక అడుగు వేయకుండా సమానంగా ఈక్వల్గా చేయాలి అభివృద్ధి. ఓకే, అభివృద్ధి చేయటం అంటే ఇండస్ట్రీస్ వచ్చేటట్టు చేయాలి, ఇన్స్టిట్యూషన్స్ వచ్చేటట్టు ఉండాలి, ఐటీ కంపెనీలు వచ్చేటట్టు చూడాలి, మన పిల్లలు చదువుకున్న వాళ్ళందరికీ చదువుకోవడానికి మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్ రావాలి, చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వెళ్లకుండా మన రాష్ట్రంలోనే మన దేశంలోనే మన ఊరి పక్కనే వాళ్ళకు ఉద్యోగం వచ్చేటట్టు ఉండి చేస్తే అది సంక్షేమం. అంటే
ఆ సంక్షేమం చేయకుండా మనం ఏదో ఫూర్గా ఇస్తున్నాం, వాళ్ళు తీసేసుకుంటున్నారు, మనకే వేసేస్తారు అనుకోడు. ఎవడు కూడా ఏ తెలుగువాడు కూడా భిక్షగాడు కాదండి. దేహేని బియ్యం అడుక్కొని లేకపోతే డబ్బులు అడుక్కొని ఆడిచ్చిన డబ్బులతో తీసి సంతృప్తి పడ్డావు. నువ్వు ఎవరినైనా ఏదన్నా నిజంగా చెయ్యాలి అంటే దీనికి చిన్న కథ ఒకటి చెప్తాను. ఓ రాజుగారు ఇట్లాగే మంచి పేరు తెచ్చుకోవాలి అని చెప్పి మంత్రి గారిని పిలిచి మొత్తం రేపటి నుంచి మొత్తం చేపలన్నీ కూడా పట్టేసేసి ప్రతి ఇంటికి చేపలు సప్లై చేయండి ఫ్రీగా. ఓకే, రాజుగారు భలే చేశారు, మనందరికీ కూడా ఫ్రీగా చేశారని చెప్పి అందరూ అనుకోవాలి అని. అప్పుడు మంత్రి గారు అన్నారంట, ఏమంటే అట్లా ఉచితంగా ఇస్తే అంత పెద్ద కరెక్ట్ కాదేమనంటే, లేదు మీకు తెలియదు, నేను చెప్తున్నా కదా, ఫ్రీగా ఇచ్చాడు అన్నాడు. ఫ్రీగా ఇవ్వటం మొదలుపెట్టాడు. అందరూ ప్రజలందరూ కూడా అబ్బా రాజుగారికి ఎంత ప్రేమ మన మీద, భలే చేస్తారని చెప్పి అందరూ అన్నారు, పొగిడారు కూడా. ఓ సందర్భం ఏదో వచ్చి ప్రాబ్లం వచ్చి ఓ 10 రోజులు ఇవ్వలేకపోయాడు. ఇదే ప్రజలు మొన్న పొగిడిన ప్రజలే ఈ నాయకుడికి ఈ రాజుగారికి ఏం తెగులు వచ్చింది, చేపలు లేకపోతే మనం ఎంత ఎట్లా బతుకుతాం, మనం ఎలా కూరదు తింటాం, ఎలా ఉంటాం అనుకుంటున్నాడు అని చెప్పి వాళ్ళే తిట్టం మొదలెట్టారు. అప్పుడు మంత్రి గారు వెళ్ళి, నేను ఆ రోజునే చెప్తే మీరు కాదన్నారండి, ఎప్పుడు కూడా ఏది మనం ఉచితంగా ఇవ్వకూడదండి, వాళ్ళని బెగ్గర్స్లాగా మనం చూడకూడదు, వాళ్ళని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నుంచోని వాళ్ళ బతుకాళ్ళు బతికేటట్టు చేయాలి. మీరు చేపలు ఇస్తానన్నారే, పేదవాళ్ళందరూ అడిగిన వాళ్ళందరికీ వలలు ఇవ్వండి, ఈ వలలతో వాళ్ళు చేపలు పట్టుకుంటారు, నేర్పిద్దాం, చేస్తే వాళ్ళే వెళ్ళి చేసుకుంటారు, వాళ్ళే చేపలు పట్టుకుంటారు, కొన్ని వాళ్ళు తింటారు, కొన్ని ఏమో మార్కెట్కి ఇచ్చి అమ్ముతారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఉంటారు. మా రాజుగారు మాకు వలలు ఇచ్చారు, ఆయన పుణ్యం అంతా మేము ఇన్ని చేపలు పట్టుకొని మా కాళ్ళ మీద మేము నిలబడ్డామని చెయ్యాల్సింది అది. అలాంటివి చేస్తే ఎవరు కూడా ఇదొడదు. ఎవరన్నా వచ్చి అడిగారు, నా ట్రస్ట్ గురించి చెప్తాను, దీని గురించి కూడా అప్పుడు కూడా నేను అనుకున్నది ఇది, ఊరికినే డబ్బులు ఇవ్వటం కాదు, మనం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయాలి అంటే స్టూడెంట్స్ని ఒక వర్గం, అది ఏంటి అనేది డీటెయిల్స్ తర్వాత చెప్తాను. పెద్ద చదువులు చదవలేకపోతారు పేద విద్యార్థులు, అలాంటి వాళ్ళకి మనం సహకారం చేస్తే వాడి కాళ్ళ మీద వాడు నిలబడటమే కాకుండా ఆ కుటుంబాన్ని, వాళ్ళ వెంట పిల్లల్ని అందరినీ కూడా పైకి తీసుకొస్తాడు, అది చెయ్యాలి మనం అని చెప్పి నేను ఆ విధంగా వెళ్ళాను. ట్రస్ట్, ఎడ్యుకేషన్ ట్రస్ట్ పెట్టుకొని ఇచ్చేసాను. అలా ఒక మంచి కార్యక్రమాలు చేయాలి, యాక్చువల్స్ ఇన్వైట్ చేయాలి. ఉన్న కంపెనీలు కూడా పోగబెట్టి పంపించాడు. ఎన్ని కంపెనీలు పోయినాయి, వెనక్కి ఎన్ని ఐటీ కంపెనీలు పోయినాయి. ఆల్రెడీ అక్కడే ఉన్నటువంటి అమర్రాజా బ్యాటరీస్, అది వాళ్ళు అమెరికా నుంచి వాళ్ళు ఇండియాకి రావాలని ఇక్కడికి వచ్చి ఇండస్ట్రీ పెట్టుకోవాలని అనుకొని వాళ్ళకి తిరుపతి దగ్గరలో వాళ్ళకున్న పొలాల్లో వాళ్ళు ఇంకా కావాల్సిన కొనుక్కొని వాళ్ళు చేశారు అక్కడ. జయదేవ్ గారు వాళ్ళు. కానీ అది చాలా అద్భుతంగా డెవలప్ చేశారు. దాంట్లోనే క్యాంపస్లోనే స్కూల్స్ పెట్టారు, మరి అన్నీ చాలా పెట్టారు. ఆ చైర్మన్ గారు కూడా క్యాంపస్లోనే ఉంటారు, అక్కడే ఉండేవారు సార్. గల్లా అరుణ్ గారి హస్బెండ్ అండి. వాళ్ళందరూ కూడా అక్కడే ఉండేవారు. అలాంటిది అంత అద్భుతం చేసి ఆ ఏరియా వాళ్ళందరికీ అన్ని ఉద్యోగాలు ఇచ్చి, ఇది ఎడ్యుకేటెడ్ వాళ్ళకి ఉద్యోగాలే కాకుండా కొంతమంది ఆడపిల్లలకి 10th వరకు చదువుకున్న ఆడపిల్లలు కూడా బోల్డెన్ని ఉద్యోగాలు ఇచ్చారు. ఆడపిల్లలు పెళ్లిగాని ఆడపిల్లలు ఒంటరిగా రాలేరని చెప్పి అక్కడే హాస్టల్ కట్టారు దాంట్లో. అలా చేసి ఎంత చేసి అంత బాగా చేస్తా అంటే ఆ కంపెనీ మేము వారితో వియో అందిన తర్వాత వెళ్ళి చూసాం వాళ్ళ కంపెనీలన్నీ ఎంత అద్భుతంగా ఉన్నాయంటే, లోపల ఎక్కడ కూడా మన సొంత ఇంట్లో కూడా ఉండనంత నీట్గా ఉంది. ఎంత బాగా మెయింటైన్ చేస్తారండి, ఎలా మెయింటైన్ చేస్తారంటే అది చిన్న చిరులో పెరిగాడు. వాళ్ళతో బంధుత్వం ఉందండి? ఉంది. ఓకే, వియ్యం అన్నారు కదా. అంటే మా తమ్ముడు కిషోర్ గారు ఉన్నారు. కిషోర్ గారు అమ్మాయిని అమరరాజా బ్యాటరీస్ వాళ్ళ రమగారని, డాక్టర్ రమ అని ఆవిడ హస్బెండ్ ఇద్దరు కూడా డాక్టర్స్ అమెరికాలో. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి తిరుపతిలో అమరా బ్యాటరీస్ అని, అమరా హాస్పిటల్స్, అమరా హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్ కట్టారు. ఇక్కడ మనకున్న పెద్ద పెద్ద హాస్పిటల్స్ ధీటుగా కట్టారు. 8 అంతస్తులో 10 అంతస్తులో కట్టి పెద్ద హాస్పిటల్ కట్టారు ఎయిర్పోర్ట్ పక్కనే. ఇక అన్ని ఈ పెట్టి చాలా బాగా చేశారు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయికి మా తమ్ముడు కూతుర్ని ఇచ్చాం. అతను ఇప్పుడు అమరాజాలో వన్ ఆఫ్ ది డైరెక్టర్. సో ఆ బంధుత్వంతో ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత వాళ్ళకి ఎలా పొగబెట్టాలా అని వాళ్ళకి పొగబెట్టి, మీ దాంట్లో అన్నీ కూడా సరిగ్గా లేవు, లోపలంతా పొల్యూషన్ విపరీతంగా ఉంది, దీని మూలంగా ఇది అవుతుంది, అందుకని వాళ్ళకి కరెంట్ కట్ చేశాడు, పవర్ కట్ చేశాడు, ఏదో జనరేటర్ మీద మేనేజ్ చేసి ఏదో చేశాడు. అలాంటి వాళ్ళు చేయగానే వాళ్ళకు కూడా మనసు విరిగిపోయి
ఈ రాజకీయాల్లో మనం ఉండటం మూలంగా కదా ఇది వచ్చిందని ఆయన రాజకీయాల నుంచి కూడా గల్లా జయదేవ్ గారు కూడా బయటికి వెళ్ళిపోయి సార్ ఆయన యాక్చువల్గా వీళ్ళు వైసీపీ వాళ్ళు ఆ టైంలోని పొలిటికల్ ఎనిమిటీతోని వీళ్ళు ఇలా చేస్తున్నారు మమ్మల్ని వేధిస్తున్నారని చెప్పి జయదేవ్ గారు తెలుగుదేశం నాయకులు ఆరోపించినప్పుడు లేదు అందులో ఏదో లొసుగులు ఉన్నాయి దానికి సంబంధించి మేము చేస్తున్నాం మేము ఎప్పుడు ఎవరిని వేధించాం మాకు ఇక్కడ ఉండడం వీళ్ళు ముఖ్యం అన్నట్టు కొంచెం మాట్లాడారండి వైసీపీ నాయకులు. క్లియర్గా పొలిటికల్ ఎనిమిటీతోనే చేశారా సార్ ఇది? మీరు అలాగే భావిస్తున్నారా? అంటే ఇదంతా జరిగిందంతా పొలిటికల్ రివెంజ్ కోసమనే చేసినట్టు భావిస్తున్నారా? అయి ఉంటుందండి, అది నేను కరెక్ట్గా చెప్పను. ఓకే. బట్ పొలిటికల్ రెవెన్యూ అనేది కూడా ఒకటి ఉంది. తర్వాత ఏదో ఫైనాన్షియల్గా వీళ్ళు బెనిఫిట్స్ అయ్యో అడిగినట్టున్నారు, అవి ఇచ్చినట్లేరు. ఓకే ఓకే. ఏదైనా కానీ ఒక ఎనిమిటీ పెంచుకున్నాడు, వీళ్ళని మూతం వేయించాలి ఫ్యాక్టరీ. మనం చేసి ఆపిస్తే కానీ వీళ్ళు మనం చెప్పిన మాట వినరు అన్న లెవెల్లో దాన్ని చేశారు. ఇప్పుడు తెలంగాణకు వచ్చారు కదా సార్, అది చెప్తున్నా. అదే అక్కడ తిరుపతిలో ఇంకా 4 యూనిట్లు పెట్టాలి పెద్దవి కొత్తవి. అవి ఎక్కడ పెడితే ఎందుకు ఇప్పటికే చాలా ప్రాబ్లం ఉంది, కొత్తవి కూడా ఇక్కడ ఎందుకు పెట్టుకోవడం. తమిళనాడుకు వెళ్ళారు, తెలంగాణకు వచ్చారు, తమిళనాడుకి వెళ్ళారు, మహారాష్ట్రకి వెళ్ళారు, ఢిల్లీ దగ్గర ఏదో చోట ఇట్లా 4 చోట్ల అవి పెట్టేస్తున్నారు. ఇవన్నీ